మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడపలో జరుగుతున్న మహానాడుకి భారీగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్తున్న టీడీ శ్రేణులు. అందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గం అయితే భారీగా తరలి వెళ్తున్నారు. కేడీసీఎస్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అయితే టీడీపీ శ్రేణులు కడపకి తరలి వెళ్తున్నారు. మనతో పాటు ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, టీడీపీ శ్రేణుల్లో మహానాడు వల్ల ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఈ చంద్రబాబు నాయుడు అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అరాచపాలను విసుగు చెంది రైతాంగం మొదలుకొని బ్రాంతి షాపులు వదులుకొని ఈ రీసర్వే వల్ల పొలాలు పోగొట్టుకున్నటువంటి రైతులు రాష్ట్రం ఎంత కుంటుపడిందో ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే ఈరోజు 11 సీట్లకు పెట్టారు. ఈ రాయలసీమ జిల్లాలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా కర్నూలులో కూడా చాలా బలంగా ఉండింది. గతంలో కడప జిల్లాలో కూడా బలమైన నాయకత్వం ఉన్నప్పుడు కడపలో కూడా 10 సీట్లు గతంలో కూడా రావడం జరిగింది. ఈరోజు ఏమో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత మాత్రాన రాయలసీమ ఏమి కాదు. ఎందుకంటే మేము చూసాం, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని చూసాం. ముఖ్యంగా మంచిగా ఉన్నారు, స్వచ్ఛమైన పరిపాలన, అత్యంత ధనిక, డబ్బు కావాలి, ప్రజలు కాదు, కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రేమ మాట కాదుని ప్రజలు అన్ని వర్గాల నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని తీసుకురావాలా. లోకేష్ గారు యువగల పాదయాత్ర అప్పుడే స్పందన కనపడింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడే స్పందన కనపడింది. 5 సీట్లు కాదు, 0 సీట్లు రావాల్సింది. భవిష్యత్తులో ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఈరోజు హంద్రీనివాను ప్రాజెక్టు, వైడనింగ్ ప్రాజెక్టు 3000 కోట్లు అంటే తమాషా కాదు, డబ్బులు లేవు. రేపు కూడా ఈ అమ్మఒడి పథకం అంటే మహిళా తల్లికి వందనం కూడా చెప్పాడు, ఈ నెలలో మొదలు పెడతామని చెప్పి. ఏ హామీలు అయితే ఉన్నాయో తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మాదిరి ఏదో నెలకు పెన్షన్ పెంచుతామని చెప్పలేదు. ఈరోజు ఒక్కసారి పెన్షన్లు పెంచాడు. చంద్రబాబు నాయకత్వాన్ని ఈ రోజుకి సమస్య ఖచ్చితకరం చేస్తాడు. ఈ రాష్ట్రం చెందుతుంది అనేది గ్రహించే ఈరోజు స్వచ్ఛందంగా 5,000 కాదు, వాళ్ళు చెప్తే 10,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా వాహనాలు కూడా 100 వాహనాలు కూడా ఈరోజు సముఖ్యం. బస్సులు కూడా కొన్ని షార్టేజ్ అయ్యాయి. లేకుంటే కోడుమూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పినప్పుడు యువత అయితేమి, మహిళలు అయితేనేమి, కార్మికులు, రైతులు ఎన్ని వేల మంది అయినా రావడానికి సిద్ధంగా ఉంటారు అనేది ఈ మహానాడుకు పోతున్నటువంటి ఈ నిదర్శనం. రాయలసీమ జిల్లాలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తప్ప కర్నూలు జిల్లాలో ఇప్పుడు పోయిన 2 సీట్లు కాదు కదా, భవిష్యత్తులో 1 సీటు కూడా లేకుండా ఇంతమంది తెలుగుకర్తలు ఉన్నాము. మేము ఆ పార్టీ కొరకే మొట్టమొదటి నుంచి కూడా బలంగా ఉండాలని ఈరోజు సరైన నిర్ణయం తీసుకున్నందువల్ల తెలుగుదేశం పార్టీలో ఇంకా కొన్ని సీట్లు రావడం జరిగింది. అదే కాదు, లేకపోతే చంద్రబాబు, లోకేష్, జగన్మోహన్ రెడ్డిగా కాదు 40,000 మెజార్టీ వచ్చేది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఎన్నో కుట్రలు చేస్తే కూడా మా కర్నూలు జిల్లాలో 23,000 మెజార్టీ వచ్చింది. ఏ రోజు దశగిరి మంత్రి కాలేదు, విష్ణువర్ధన్ రెడ్డి మంత్రి కాలేదు. అంటే ప్రజల యొక్క విశ్వాసం తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది కోడుమూరులు అనే దానికి అదే సంకేతం. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ పిలుపు వల్ల ఈరోజు కడపకు స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తుండే మీకు నిదర్శనం తెలియజేస్తుంది. జగన్ అంటే కడపలోనే మహానాడు పెట్టడానికి కారణం ఏంటి? జగన్ బలహీనం చేయడానికనే కడపలోనే మహానాడు పెట్టారంటారా? జగన్ ఎప్పుడు బలవంతుడు అండి, నాకు తెలియకడుగుతున్నా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చెప్పుకుంటారా కడప ఎవరో చెప్తే వినాల్సిన అవసరం లేదు, మాకు వినట్టులు వినొచ్చు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 3 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు ఒకప్పుడు. ఆ సంగతి తెలుసుకున్నాలా? ఎవరు అడ్డాలు ఉండవు ఇక్కడ. ఎన్టీఆర్ తెలుగుదేశం అడ్డనే ఉంటుంది, ఎక్కడైనా వేరే అడ్డ ఉండదు అనేది వాస్తవం. కోడుమూరు కూడా మీ అడ్డానే కదా? నా అడ్డ కాదు, కోడుమూరు కాదు, ఎన్టీఆర్ అడ్డ. కోడుమూరు ఎన్టీఆర్ అడ్డ. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు, లోకేష్ ఆశయాలను బలపరచడమే విష్ణువర్ధన్ రెడ్డి ధ్యేయం. అయితే ఇప్పుడు ప్రజల మహానాడు వల్ల ప్రజలకి ఎలాంటి శ్రేణులకి ఎలాంటి ఉత్సాహం ఉంటుంది అనుకుంటున్నారు? నువ్వు ప్రజలు సమీకరణకు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఈ 10 నెలల పాలనలో ఎంత అభివృద్ధి చెందారనేది వాళ్ళకే తెలుసు అనేది గుర్తుంచుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు మీకు కేడీసీఎస్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు. కోడుమూరు ప్రజలంతా బాగా సంతోషిస్తున్నారు. మీరు ఎలా స్వీకరిస్తారు దాన్ని? పదవులు ఏ పదవి ఇచ్చినా చేస్తాం, దాని గురించి ఏం కాంట్రవర్సీ లేదు. ఎప్పుడు పదవి ఆశించాలి, మీరు ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు మా పైన, లోకేష్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమమైనా నాకు పదవి ఉండాల్సిన అవసరం లేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా సిద్ధంగా ఉంటాం. ప్రజలు కూడా నా పైన నమ్మకంతో 100 మంది, వేలాది మంది వాళ్ళు పనులున్నా ఏ రోజు 1 రూపాయి తీసుకునే చెత్తలు కాదు వీళ్ళు. సరాయి టాగేటర్లు లేరు. స్వచ్ఛందంగా చెప్పా కదా, ఇప్పుడు 5,000 కాదు 20,000 అంటే కూడా సిద్ధమే. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఆదేశిస్తే విజయవాడకైనా తరలిస్తారు. తరలి రానికే సిద్ధంగా మా ప్రజలు ఉన్నంతసేపు
ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. రాయలసీమలో ఎవ్వరు అడ్డాలు లేవు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పడే చంద్రబాబు నాయకత్వం అవసరమనే ఈరోజు భవిష్యత్తులో మీరే చూస్తారు రాయలసీమ పరిస్థితి. మీకు పదవులు ఉన్నా లేకున్నా కానీ మీ వైపు ఎందుకు ప్రజలు ఎక్కువ ఎంబడి ఉంటారు? నేను ఎక్కువ ఉంటాను, నన్ను ప్రజల అభిమానం ఉన్నప్పుడు అనేది మీరు చెప్పాలి, నేను కాదు. ఎందుకుంటున్నారు అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు గుర్తించాలి, పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు ప్రజలు ఉంటున్నారు కాబట్టి 2000 మెజార్టీ దస్తగిరికి తెచ్చారు. దస్తగిరి కూడా ప్రజల కొరకు పూర్తి స్థాయిలో ఈరోజు జన సమీకరణ కూడా నేను దస్తగిరి అందరం కలిసి అన్ని గ్రామాలకు చెప్పామనేది వాస్తవం. అయితే రాజకీయ పార్టీ అడ్డా కాదు, కేవలం ఎన్టీఆర్ అడ్డానే రాష్ట్రం మొత్తం అని చెప్పేసి ఎదురు విషయం చెప్తున్నారు. ఇది ఇక్కడ కిరణ్ సుమన్ టీవీ కర్నూలు.